నేషనల్ బీ బోర్డు జీవితకాల సభ్యునిగా పెదవడ్లపూడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అన్నే నందకిషోర్ నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ బీ బోర్డు నుంచి నందకిషోర్కు అందిన నియామక పత్రాన్ని శుక్రవారం రాత్రి ఉండవల్లిలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ద్వారా నందకిషోర్ అందుకున్నారు. టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతులు, అన్నే శ్రీలక్ష్మి, యోగా గురువు రంగలత, వైవిడి ప్రసాద్ తదితరులు నందకిషోర్ వెంట ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నాకు నేషనల్ బీ బోర్డు మెంబర్ వచ్చింది. ఈ మెంబర్ రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ పదవి వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ పదవి దీని మూలాన నేను పార్టీని కూడా బలోపేతం చేసి మన మంగళ నియోజకవర్గం అన్ని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం ఏమి నాకు బాధ్యతలు అప్పచెప్పినా కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అన్నే నందకిషోర్ పెదవడ్లపూడి వాస్తవుడు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయనకి సెంట్రల్ బోర్డులో బీ బోర్డులో ఒక నెంబర్గా నామినేటెడ్ అవ్వడం జరిగింది. అది అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ పదవి 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఈ లోకల్లో కూడా బీ తేనీగలకు సంబంధించి ఈ కార్యక్రమాలు తీసుకున్న దీన్ని బలోపేతం చేసి రైతుల నుంచి కొన్ని కేంద్రాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి సెంట్రల్ బోర్డుకి కిషోర్కి అనుసంధానంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి నేను లోకేష్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాము. లోకేష్ బాబు గారు నిన్న నియామక పత్రాన్ని కూడా చేతితో ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నువ్వు దీనిలో రైతులకు ఉపయోగపడమని సలహా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బోర్డు ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం దీంతో బీ బోర్డు సెంట్రల్ అనేది 2 years ఉంటుంది. దాన్ని మళ్ళీ రెన్యూల్ చేసుకుంటా ఎన్ని సంవత్సరాలైనా మనం నడపచ్చు. ఆ కార్యక్రమంలో ముందుండి ప్రజలకి రైతులకి ఉపయోగపడమని కిషోర్ని సలహా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మొన్న మావిగన్ అనేది ఒక కార్యక్రమం బాగా పబ్లిక్లోకి వెళ్ళటం జరిగింది. మొన్న మావిగన్ కార్యక్రమంలో రాజధాని ఏరియాకి వచ్చినటువంటి నలుగురు వ్యక్తులు వచ్చారు. ఒకళ్ళేమో పేరునేని నాని, అదేమో మచిలీపట్నం అక్కడి నుంచి వచ్చాడు. విజయవాడ అవినాష్ విజయవాడలో నుంచి అవినాష్ రావడం జరిగింది. అట్లాగే గుంటూరు నుంచి అమ్మటి రాంబాబు, అప్పిరెడ్డి మావిగన్ వీళ్ళు నలుగురు రావటం, దానికి కారణం మాట్లాడటానికి ఈ నలుగురే వచ్చారు. మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఆ నలుగురికే పట్టింది ఇది. ఏది జగన్ మాట్లాడిన మాటలు సపోర్ట్గా వీళ్ళు నలుగురే తేలారు. వీళ్ళు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అందుకని నేను ఖండిస్తూ భవిష్యత్తులో ప్రజలు తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీకి